ఉమ్మడి మెదక్ జిల్లాలోని చౌట్కూర్ మండల కేంద్రంలో గిరిజన విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాస స్వప్నం సాకారమయ్యే దిశగా అడుగులు పడ్డాయి. చౌట్కూర్లో గిరిజన రెసిడెన్షియల్ న్యాయ కళాశాల ఏర్పాటు నిమిత్తం ప్రభుత్వం 35.50 కోట్లు భారీగా నిధులు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో చౌట్కూర్ మండలం రైతు వేదికలో గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు బొమ్మరెడ్డిగూడెం గ్రామ సర్పంచ్ జైపాల్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చొరవతో నిధులు మంజూరవడం గిరిజన సమాజ చరిత్రలో ఒక మైలురాయి అని కొనియాడారు. పార్టీలు రాజకీయాలకు అతీతంగా గిరిజనుల సంక్షేమం విద్యాభివృద్ధి ధ్యేయంగా మంత్రి పనిచేస్తున్నారని ఆయన ప్రశంసించారు. దూర ప్రాంతాలకు వెళ్లే ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ సందర్భంగా జైపాల్ నాయక్ మాట్లాడుతూ గిరిజన విద్యార్థులకు అత్యుత్తమ న్యాయ విద్య ఇకపై స్థానికంగానే అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు ఉన్నత చదువుల కోసం విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లవలసి వచ్చేదని, ఇప్పుడు ఆ ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కళాశాల ద్వారా పేద గిరిజన బిడ్డలు భవిష్యత్తులో సమర్థులైన న్యాయవాదులు, న్యాయ అధికారులుగా ఎదిగే సువర్ణ అవకాశం లభిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. భవిష్యత్తులో కూడా గిరిజన ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి మరిన్ని విద్యా సంస్థలు, సంక్షేమ పథకాలు, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గిరిజనుల జీవితాల్లో శాశ్వత మార్పులు తీసుకువచ్చేలా మంత్రి దామోదర్ రాజనరసింహ సేవలు ఇలాగే నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు గణపతి నాయక్, మెగావత్ సురేష్, అభిలాష్, బద్రీనాథ్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని మంత్రి దామోదర్ రాజనరసింహకు తమ హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. గిరిజన రెసిడెన్షియల్ లా కళాశాల కోసం 35,50,00,000 రూపాయలు మంజూరు చేయించినటువంటి గౌరవ ఆందోళన శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు గౌరవనీయ దామోదర్ రాజనరసింహ గారికి గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా తరఫున బొమ్మారెడ్డిగూడెం గ్రామ సర్పంచ్గా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆందోళన నియోజకవర్గంకు ఎడ్యుకేషన్ హబ్గా మార్చడం కోసం ఎంతోగానో కృషి చేస్తున్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు, మరి అదేవిధంగా అన్ని రంగాలతో పాటు గిరిజనుల కోసం ప్రత్యేకంగా మరి గిరిజనులను గుర్తించి లా కళాశాల చౌటాపూర్ మండల కేంద్రంలో తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా మంత్రి గారికి మేము అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి గిరిజనులుగా చౌటాపూర్ మండల కేంద్రంలో ఒకటే గిరిజన తాండా ఉంది. మరి ఆ బొమ్మారెడ్డిగూడెం తాండా పక్షాన కూడా మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సార్. అదేవిధంగా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి చిరస్థాయిగా నిలిచేటట్టు మరి గిరిజనుల కోసం మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తమకు తెలియజేస్తా ఉన్నాం సార్. మరి ఈరోజు ఆందోళన ఎడ్యుకేషన్ హబ్గా, అదేవిధంగా అటు హెల్త్ హబ్గా తీర్చిదిద్దుతున్నటువంటి మంత్రివర్యులు మరి గిరిజనుల కోసం కూడా లా కళాశాల అంటే చాలా చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం, గొప్ప విషయం. దేశంలోనే ఎక్కడ లేని విధంగా చౌటాపూర్ మండల కేంద్రంలో చౌట్కూర్ మండలంలోనే ఈరోజు చౌట్కూర్ మండలాన్ని గిరిజన లా కళాశాల తీసుకొచ్చి గిరిజనులకు మంచి గుర్తింపు తెచ్చినటువంటి మంత్రివర్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.